ఒక ఛానల్ ఉంది, ఒక ట్విట్టర్లో ఒకటి ఉంటుంది, ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ వాడు దుబాయ్లో కూర్చొని ఉంటాడు. దుబాయ్లో కూర్చొని ఉంటాడు. వాడు ఏంటంటే జాయింట్ వెంచర్, కేసీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి జాయింట్ వెంచర్. ఎవడికి అవసరమైతే వాడికి వార్త రాస్తూ ఉంటాడు అనమాట. దుబాయ్లో ఉంటాడు. అంటే దుబాయ్లో మన చట్టాలు వర్తించవు అని చెప్పి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడికి ఎవడికో పెట్టి అక్కడ ఒక యంత్రాంగాన్ని పెట్టుకుని ఉన్నారు. ఎందుక ఈ దొంగ పనులు, దొంగ అబద్ధాలు చేయటం, దొంగ ప్రచారాలు చేయటం, దొంగల్ని కూర్చోబెట్టడం, విదేశాల్లో దొంగల్ని పెట్టడం, వాళ్ళ ద్వారా ప్రచారం చేయించటం. ఎందుక ఈ బతుకు, ఫేక్ బతుకులు ఎందుకు? అంత అవసరమా? నువ్వు చేసిందే అదవ పని, తప్పుడు పని, మహాపాపం. ఇది ప్రపంచం మొత్తం అర్థమైంది. ఇండాపూర్ డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నది అని చెప్పటం అంటే ఇంతకన్నా నీచమైన, ఇంతకన్నా నికృష్టమైన ప్రచారం ఇంకేదైనా ఉంటుందా? ఇండాపూర్ డైరీ రోజుకి 40 లక్షల లీటర్ల పాలను సేకరించే సంస్థ. నీ బోలేబాబా డైరీ కాదు, నీ ఏఆర్ డైరీ కాదు. అదేమంటే ఏఆర్ డైరీ మాది కాదు, చంద్రబాబుది అంటాడు. ఏఆర్ డైరీ ఇంకా భారతీయ సిమెంట్ కూడా చంద్రబాబు నాయుడుదే, సరస్వతి పవర్ కూడా చంద్రబాబు నాయుడుదే, అన్ని చంద్రబాబువే. ఈ అబద్ధాలు చెప్పుకుంటూ ఎంతకాలం తిరుగుతావు?